నమస్కారం. కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డును, క్రింది కులాలకు సంబంధించిన బోర్డు చైర్మన్గా ఉన్న నన్ను, ఎస్సీ/ఎస్టీ కులాలను దుర్మార్గమైన పరుష పదజాలంతో దూషిస్తుండటంతో, నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుండటంతో కారుమూరి వెంకటరెడ్డి మీద సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ జనరల్కి ఈ రోజున ఫిర్యాదు చేయటం అయింది. కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన అసభ్యకరమైన భాషను, బూతులను కూడా వీడియోల రూపంలో పెన్ డ్రైవ్లో డీజీపీ గారికి అందజేయటం అయింది. ఈ రోజున సోషల్ మీడియాలో కొంతమంది బరి తెగించి ముఖ్యమంత్రి పైన, డిప్యూటీ ముఖ్యమంత్రి పైన, లోకేష్ గారి పైన, మహిళా మంత్రుల పైన అడ్డు అదుపు లేకుండా ఈ మాట్లాడుతున్న ఈ వైనాన్ని డీజీపీ గారు కట్టడి చేయాలని చెప్పని కోరాము. ఆయన మా ఫిర్యాదును స్వీకరించాడు. తప్పనిసరిగా కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు గట్టి విచారిస్తానని చెప్పేసానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు. 1991లో 8 మంది దళితులను ఊచకోత కోసి శవాలను గోనె సంచుల్లో చుట్టి తుంగభద్రా నదిలో పడేసిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతగాడి తండ్రులు, తాతలు చుండూరు కేసులో నేరస్తులు, ప్రథమమైన ముద్దాయిలు. ఇతనికి ఎస్సీలంటే గిట్టదు, ఎస్టీలంటే అసలు గిట్టదు. ఒక చిన్న చూపు. ఈ సామాజిక కులాలను కించపరచడం అనేది ఇతగాడికుండా ఒక లక్ష్యం. అంటే నన్నేం చేస్తారు, నన్నేమీ చెయ్యలేరు అని బరి తెగించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ఇటీవల మీరు చూస్తుంటారు. సాక్షాత్తు హైకోర్టు సైతం సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ఈ మందకి, ఈ గావు కేకలకి ఇదొక అనాగరికమని, అసభ్యకరమైందని, ఓ దుర్మార్గమైందని హైకోర్టు చివాట్లు పెట్టిన సెల్ ఫోను, ఒక కెమెరా ఉంటే చాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఇక ఇదే పని. ఈ సందర్భంగా మాట తెలియజేస్తున్నా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్నాం. కేవలం నోటితోనే మాట్లాడాలని అంటే ఎవరైనా మాట్లాడతారు. ఈ రోజున చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగిన ఒక చైర్మన్గా ఈ రోజున ఆ చట్టాలని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నాము. దీనికి ఎక్కడొకక్కడ కట్టడి పడాలి. లేకపోతే ప్రజాస్వామ్య వేదికలు ఇలాంటి వ్యక్తులకి కట్టడి చేయకపోతే సమాజంలో కింది కులాల మధ్య వైషమ్యాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే వీళ్ళ పని. నాకు తెలిసైతే ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పనికిరాని వ్యక్తి. ఇతగాడు ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్లో కూర్చుంటాడు, టీవీ డిబేట్లో కూర్చుంటాడు, లేదా సెల్ ఫోన్ రికార్డులు చేసి పదే ఆఖరికి షర్మిలారెడ్డి గారిని కూడా, మన విజయమ్మ గారిని కూడా వదిలిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ సందర్భంగా డీజీపీ గారిని దళితుల పక్షాన సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కోరుతున్నాను. తప్పనిసరిగా కేసు నమోదు చేసి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు చేసి కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెట్టాలి, కోర్టు ముందు నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా పోలీసులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఒక దుర్మార్గమైన ప్రహసనం సాగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెట్టే ఒక కార్యక్రమం పనిగట్టుకొని జరుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇటువంటి వాళ్ళు ఆ పార్టీకి పనికిరారు. నాకు తెలిసి ప్రజాస్వామ్యానికి అసలు పనికిరారు. అంటే ఏకిచీని దగ్గర నుంచి ఏదో ఒక రాష్ట్రంలో అలజడి పెట్టాలనే ఒక దుర్మార్గమైన వైఖరితో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి సామాజిక కులాలకు, కింది కులాలకు
న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి, ఎందుకంటే అమరావతి మహిళలను కూడా ఇతగాడన్న మాటలు మామూలు మాటలు కాదు, ఆ మహిళల్ని దుర్మార్గమైన వేశ్యలనే సంబోధన చేస్తే చప్పట్లు కొట్టిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి కూడా అర్హులు. వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన జైలు ఉన్నాయి. తప్పనిసరిగా న్యాయస్థానాలు సూచించిన విధంగా కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.